హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అది కూడా ఉద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్. అదనంగా ఒక నెల జీతం అందజేత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక ఏపీ సర్కారు ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇటీవల ఏపీ అసెంబ్లీ లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఏపీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు చంద్రబాబు సర్కారు ఒక నెల అదనపు వేతనం చెల్లించాలని నిర్ణయించింది. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకు, సిబ్బందికి ఒక నెల గౌరవ వేతనం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ సీఈఓ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు, సిబ్బందికి ఒక నెల గౌరవ వేతనం ఇవ్వాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు అమరావతి రాజధాని పరిధిలోనే కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు 5 రోజుల పనిదినాన్ని కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక సెక్రటరియేట్, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనిదినాలు వారానికి 5 రోజులను మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫైల్పై ఇప్పటికే సీఎం చంద్రబాబు సంతకం పెట్టగా సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. ఇక జూన్ 27వ తారీఖు నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని సిఎస్ నీరబ్ కుమార్ తెలిపారు. ఇక ఏపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానం మరో ఏడాది పొడిగించింది. ఇక సెక్రటరియేట్, హెచ్ఓడీలలో పనిచేసే ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలు అమలు చేయనున్నారు. అయితే 5 రోజుల పని విధానం జూన్ 27తో ముగియనుంది. అయితే ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం వినతితో ఈ గడువును మరికొంతకాలం పొడిగింపునకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇక తమ విజ్ఞప్తి మేరకు మరో ఏడాది వారానికి 5 రోజుల పని విధానం కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబుకు సచివాలయ సంఘం ధన్యవాదాలు తెలిపారు. ఇక ఏపీ విభజన తర్వాత సచివాలయాన్ని అమరావతికి తరలించిన నేపథ్యంలో సెక్రటరియేటు, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్కు వెళ్లి వచ్చేందుకు వీలుగా వారానికి 5 రోజుల పని విధానం అమలు చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిచేసేలా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని కొనసాగించింది. ఇక ఈ గడువు నేటితో ముగియడంతో ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు మరో ఏడాది ఈ విధానాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.